బీసీలను నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు పితాని సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరులో గౌడ సమాఖ్య ఆధ్వర్యంలో గౌడ, శెట్టిబలిజ, శ్రీసేన, ఈడిగ ఆత్మీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పితాని సత్యనారాయణకు ఆత్మీయ స్వాగతం లభించింది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఆయనకు ఘన స్వాగతం పలికారు. సదస్సు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పితాని విరుచుకుపడ్డారు. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ ఆ కార్పొరేషన్ల చైర్మన్లకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా వేయలేదంటూ ఎద్దేవా చేశారు. బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీ పాలనలో దౌర్జన్యం, దోపిడీ, లూటీలు పెరిగిపోయాయని, ఈ తరుణంలో ధర్మం వైపు ఉండాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు మరోసారి సిద్ధమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని సూచించారు. ఒక శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలో ఏలూరు నియోజకవర్గం ఈనాడు దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ఏలూరు పట్టణ గౌడ ఆత్మీయ సదస్సు చేసిన జాతి పెద్దలారా, బలహీన వర్గాల నాయకులారా, ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులారా అందరూ కూడా నమస్కారం. ఈరోజు జరుగుతున్న రాష్ట్ర ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక రాజకీయాలను, అవినీతి రాజ్యాన్ని, పోలీస్ వ్యవస్థను పెట్టుకుని ప్రతి బలహీన వర్గాల్ని రాజకీయంగా, సామాజికంగా అనేక కుట్ర కేసులు పెట్టి అవమానపరిచిన వైఎస్ఆర్ పార్టీని అంతమొందించమని చెప్తా ఉన్నాం. 56 కార్పొరేషన్లు, బలహీన వర్గాల కార్పొరేషన్లు పెట్టి కుర్చీలు, నిధులు లేని అవమానించిన జగన్మోహన్ రెడ్డిని కొనసాగించడానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే షెడ్యూల్ కులాలకు సంబంధించిన సబ్ ప్లాన్ చట్టాన్ని కూడా ఎత్తివేసి ధనికుడికి, పేదవాడికి సంబంధించిన వ్యత్యాసాన్ని కూడా సరిచేయలేని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడు కాదనే మాటలు చెప్పడానికి ఈరోజు ఎప్పుడూ సమాజంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ప్రత్యేకమైన ప్రతిపత్తి ప్రభుత్వాలు చూపించలేని ఏ ప్రభుత్వం కూడా కొనసాగడానికి రాష్ట్రంలో బలహీన వర్గాలు కానీ, షెడ్యూల్ కొనడానికి కానీ ఒప్పుకోవచ్చాలని చెప్పడానికి నేను చెప్పదలుచుకున్నాను. ఈవేళ అందరికీ నవరత్నాల పేరిట పేదవాడికి, ధనికుడికి వ్యత్యాసం లేకుండా ఇచ్చి ఆ గ్యాప్ను అలాగే కొనసాగించడం అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థకే వడ్డలు పెట్టుగా భావిస్తూ ఉన్నాం. ఈనాడు చెప్తా ఉన్నాం, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయానికి అడ్డుకట్టాలని, ప్రజాప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యవస్థలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలని, దానికి అనుకూలంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఇటు తెలుగుదేశం అభ్యర్థులు కానీ, జనసేన అభ్యర్థులు కానీ, భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న అభ్యర్థులు కానీ, ఇటు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులందరూ కూడా గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈనాడు ఏలూరు పట్టణంలో జరుగుతున్న ఈ సభలో సంటి ఏదైతే రాధాకృష్ణ గారు, బడేటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, వారికి మద్దతుగా ఏలూరు పట్టణం సహకరించడానికి సిద్ధమైనందుకు వారికి కూడా హృదయపరంగా అభినందిస్తూ ఉన్నాను. అదే కాదు, ఏలూరు పార్లమెంట్ సంబంధించిన
మహేష్ యాదవ్ గారిని కూడా పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తానని మాట ఇచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. బలహీన వర్గ నాయకులందరూ కూడా పూర్తిగా ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలు సహకరించి అవినీతి మహారాజుల్ని, ఈ రాష్ట్రంలో అరాచక మహారాజుల్ని, వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రంలోంచి పంపించకపోతే పేద వర్గాల యొక్క అభ్యున్నతికి గొడ్డలు పెట్టిగా భావిస్తూ ఉన్నాం. ఆలోచన చేయమని ప్రజలందరూ కోరుకుంటూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అందరూ కూడా గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని కోరుకుంటాం. కానీ సకల శాఖ మంత్రి, ఇంకా సకల శాఖ మంత్రి ఉన్నాడు. అలాగే ఇతర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం పోయింది. మేము మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళలో ప్రజల్లోకి వాళ్ళ మేనిఫెస్టో జీరోలో ఉంది. మేనిఫెస్టో ప్రజల యొక్క మన్నలు పొందింది. తద్వారా తట్టుకోలేని పరిస్థితిలో ఈనాడు ప్రత్యేకమైన ఒక సమస్య బయటకు వచ్చింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాన్ని ఈరోజు చూసి నిన్నటి వరకు మాట్లాడలేని అజయ్ కల్లం గారు మాడుతూ ఉన్నాడు. ఏమని? ల్యాండ్ టైటిల్ని అవసరం అయితే భూమికి మేము డబ్బిస్తామని. ఏంటి? చట్టం తప్పు చేశావు. చట్టం ఈ రాష్ట్రానికి అవసరం లేదు. ఈ దేశంలోనే భారతీయ జనతా పార్టీ అమలు చేయమంటే అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ చట్టాన్ని అమలు చేయకపోతే ఈ బలహీనతలు కప్పుపుచ్చుకోవడానికి ఈ రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ ద్వారా యజమాని తన భూమిని కోల్పోయే పరిస్థితి వస్తే అనేక సార్లు ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మాట్లాడితే లెక్క చేయలేదు. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. లేదు, బలహీన వర్గాలకు సంబంధించిన అనేక ఏహో బీసీ ద్వారా బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత ఆయా సామాజిక వర్గాలకి మేము ప్రత్యేకమైన కేటాయిస్తుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే బలహీన వర్గాలు కొంతగా పెరగడానికి లేదు, బలహీన వర్గాలు ప్రత్యేకమైన నిధులు ఇవ్వడానికి లేదు. ఇది నీ బాధ. ఇది మా యొక్క ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న బలహీన వర్గాలకి ప్రత్యేకమైన నిధులు ఇవ్వడానికి, ప్రత్యేకమైన అర్హతలు ఇవ్వడానికి, ఆఖరికి కొన్ని సామాజిక వర్గాల వ్యాపార భాగస్వామ్యం ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. అదే కాదు, యువతకు ఉద్యోగాలు లేని నీ ప్రభుత్వం మెగా డిఎస్సిని ఇస్తానని చెప్తే దానికి భయపడతా ఉన్నావు. ఇది 5 సంవత్సరాలు నీకు క్యాలెండర్, ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ లేదు, దానికి భయపడతా ఉన్నావు. దేని గురించి మాట్లాడగలవు నువ్వు? చెప్పు. జగన్మోహన్ రెడ్డి, దేని గురించి నీ మేనిఫెస్టో నీకు గొప్పది, మేము నమ్మలేమని చెప్తాము. మేము ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి చెప్తాను. అది తప్పని చెప్పగలవా? మా కామన్ మేనిఫెస్టో తప్పని చెప్పగలవా? చెప్పలేవు. నువ్వు బలహీన వర్గాలు 56 కార్పొరేషన్లు ఇట్టావు, ₹1 లేదు, కుర్చీలు కూడా లేవు. అలాగే షెడ్యూల్ కులాలు సప్లై తీసావు, 3 కార్పొరేషన్లు ఇట్టావు, ₹1 నిధి ఇవ్వలేదు. ఎప్పుడు ఒక కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఉన్నా, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇచ్చాం. ఇటు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కొనసాగుతూ వస్తే నువ్వు ₹1 కూడా ఇవ్వలే. ఇంకా మమ్మల్ని క్రిటిసైజ్ చేసే దమ్ము, సత్తా మీకున్న వైఎస్ఆర్ పార్టీకి ఉందా, జగన్మోహన్ రెడ్డికి ఉందా, సజ్జల రామకృష్ణారెడ్డికి ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నా. వీఆర్ స్ట్రాంగ్ టు కమిట్ టు డిక్లేర్ అవర్ మేనిఫెస్టో యాజ్ ఎ కమిటెడ్ మేనిఫెస్టో. థ్యాంక్ యూ.